ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విద్యుత్ ఛార్జీల పెంపు ఈ ఏడాది లేదు. స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల పంపిణీ. ముంపు ప్రాంతానికి రక్షణ కవచం. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన. దేశాన్ని ఆర్థిక శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీ. మరో 2 కొత్త వందే భారత్లు. దివ్యాస్త్రం దిగ్విజయం. అల్ ఖైదా ఉగ్రవాది అల్ బతర్ఫీ మృతి. 400 స్థానాలొస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఖర్గే. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం. కేంద్ర పరిశీలకులకు సిఈసి రాజీవ్ కుమార్ దిశానిర్దేశం. 1000 కార్లలో రండి, భోజనాలు మీరే తెచ్చుకోండి. అభిమానులకు ముద్రగడ లేఖ. పొత్తు లెక్క తేలింది. ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం. ఎన్నికల బాండ్లపై గడువు పొడిగింపు కుదరదు. ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. గుండెకు మేలు చేసే అమరఫలం. ఈరోజు వార్తలను చూద్దాం. విద్యుత్ ఛార్జీల పెంపు ఈ ఏడాది లేదు. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా రైతులకు 9 గంటల పాటు, వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ను అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. వివిధ వర్గాల పేదలకు సైతం పరిమిత యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను ఇస్తోంది. మరికొన్ని వర్గాలకు రాయితీలు కల్పిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల మంది వినియోగదారులకు, వారి కుటుంబాలకు మేలు కలిగేలా ఎలాంటి విద్యుత్ ఛార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదించింది. ఈ మేరకు విద్యుత్ టారిఫ్ను ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సివి నాగార్జునరెడ్డి సోమవారం విజయవాడలో విడుదల చేశారు. స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల పంపిణీ. వ్యవసాయ రంగంలో అత్యాధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు వీలుగా స్వయం సహాయక మహిళా సంఘాలకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ డ్రోన్లను అందజేయడం ఎంతో సంతోషమని జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా అన్నారు. సోమవారం పెదనందిపాడు మండలం అబ్బినేని గుంటపాలె గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశంలోని 11 ప్రాంతాల్లో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమాలలో ఈ డ్రోన్లను అందజేశారు. జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంతో పాటు వాటి అనుబంధ రంగాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని అన్నారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారదా జయలక్ష్మీదేవి మాట్లాడుతూ నేటి వ్యవసాయ రంగంలో రైతులకు ఆధునిక వ్యవసాయానికి డ్రోన్ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరమన్నారు. ముంపు ప్రాంతానికి రక్షణ కవచం. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి దిగువన ఉన్న కృష్ణానదిని ఆనుకుని ఉన్న కాలనీల్లోని 80,000 మందికి వరద ముంపు బాధ తప్పింది. కృష్ణానదికి కొద్దిపాటి వరద వచ్చి బ్యారేజ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారంటేనే నగరంలోని కృష్ణలంక, రణధీర్ నగర్, కోటినగర్, తారకరామనగర్, భూపేష్ గుప్తా నగర్, పోలీస్ కాలనీ, రామలింగేశ్వర్ నగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. 3 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలు మునిగినట్టే. దీంతో వరద మొదలవగానే ఈ ప్రాంతాల ప్రజలు సామాన్లతో సహా సురక్షిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాలకు తరలిపోయేవారు. నేడు 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా చుక్క నీరు కూడా ఇళ్లలోకి రాకుండా 369.89 కోట్ల రూపాయలతో
2.26 కిలోమీటర్ల రక్షణ గోడ నిర్మించారు. అంతేకాదు ఆ రక్షణ గోడ వెంబడి 12.3 కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాపన. రాష్ట్రంలో 14,000 కోట్ల రూపాయలతో చేపట్టే బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. అలాగే దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు వీలుగా 1,00,000 కోట్ల రూపాయలతో నిర్మించే 112 జాతీయ రహదారులకు కూడా ప్రధాని ఈ సందర్భంగా హర్యానాలోని గురుగాం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్‌ప్రెస్ వే పనులను 14 ప్యాకేజీలుగా విభజించి చేపట్టనున్నారు. జాతీయ రహదారుల నెట్వర్క్ను అభివృద్ధి చేయడంతో పాటు ఉద్యోగావకాశాలను పెంపొందించడంలో, స్వేచ్ఛ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంలో ఇవి దోహదం చేయనున్నాయి. దేశాన్ని ఆర్థిక శక్తిగా మారుస్తున్న ప్రధాని మోదీ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మోదీ ప్రధాని కాకముందు ప్రపంచంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉండగా ఇప్పుడు 5వ స్థానానికి చేరిందని తెలిపారు. మరో 2 కొత్త వందే భారత్లు, మరో 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విశాఖపట్నం టు సికింద్రాబాద్, కలబురగి టు బెంగళూరు ఎక్స్‌ప్రెస్లతో పాటు కొల్లం టు తిరుపతి మెయిల్ సేవలను ప్రారంభించారు. కొత్తగా ప్రారంభిస్తున్న సికింద్రాబాద్ టు విశాఖ వందే భారత్ రైలు ఈ నెల 13 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ రైలుకు ప్రతి గురువారం సెలవు. ఇప్పటికే నడుస్తున్న విశాఖ టు సికింద్రాబాద్ వందే భారత్కు ఆదివారం సెలవు. దివ్యాస్త్రం దిగ్విజయం. రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనతను సాధించింది. బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లే అగ్ని 5 క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. శత్రువుకు సంబంధించిన విభిన్న ప్రాంతాలపై ఏకకాలంలో విరుచుకుపడడానికి ఇది వీలు కల్పిస్తుంది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ పరిజ్ఞానాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు తొలిసారిగా పరీక్షించారు. దీంతో ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల సరసన భారత్ నిలిచింది. ఈ ప్రయోగం గురించి ఎక్స్ ద్వారా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. అల్ ఖైదా ఉగ్రవాది అల్ బతర్ఫీ మృతి. ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా యెమెన్ శాఖ నాయకుడు ఖలీద్ అల్ బతర్ఫీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఉగ్ర సంస్థ ఆదివారం స్వయంగా వెల్లడించింది. అల్ ఖైదా జెండాలో చుట్టి ఉన్న అల్ బతర్ఫీ మృతదేహాన్ని చూపుతూ ఓ వీడియోను విడుదల చేసింది. మరణాలకు కారణాలను మాత్రం తెలియజేయలేదు. అల్ బతర్ఫీ వయసు 40 ఏళ్ల వరకు ఉంటుందని అంచనా. సౌదీ అరేబియాలో పుట్టి పెరిగిన అతడు 1999లో ఆఫ్ఘనిస్తాన్కు మకాం మార్చాడు. అక్కడ తాలిబన్లతో కలిసి అమెరికా సైన్యంపై దాడులకు పాల్పడ్డాడు. 2010లో అల్ ఖైదాలో చేరాడు. యెమెన్లోని అబ్యాన్ ప్రావిన్స్ ఆక్రమణలో కీలక పాత్ర పోషించాడు. అతడి తలపై అమెరికా గతంలో దాదాపు 40 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. 400 స్థానాలొస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఖర్గే. కావలసిన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకునేందుకు సరిపడా బలం ఉండాలనే ఉద్దేశంతోనే సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించే లక్ష్యాన్ని
ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగ సవరణ గురించి భాజపా కర్ణాటక ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం, కేంద్ర పరిశీలకులకు సిఈసి రాజీవ్ కుమార్ దిశానిర్దేశం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర పరిశీలకులు ప్రత్యేక దృష్టి సారించాలని, అణిచివేతలు ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులుగా రాష్ట్రాలకు వెళ్తున్నందున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, ఎన్నికల ప్రక్రియతో ముడిపడిన ఇతర భాగస్వాములకు పరిశీలకులు అందుబాటులో ఉండాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు పంపే పరిశీలకులకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో ప్రత్యేక శిక్షణా తరగతి నిర్వహించింది. విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్లతో పాటు కేంద్ర సర్వీసులకు చెందిన 2150 మంది సీనియర్ అధికారులు ప్రత్యక్షంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. రానున్న ఎన్నికల కోసం 900 సాధారణ, 450 పోలీస్, 800 మంది వ్యయ పరిశీలకులను ఈసీ రాష్ట్రాలకు పంపుతోంది. ఈ సందర్భంగా సిఈసి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించడానికి పరిశీలకులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రాల భౌగోళిక పరిస్థితులను తెలుసుకోవడానికి వీలుగా అందరూ పోలింగ్ బూత్లను పరిశీలించి అక్కడున్న దుర్బల, సున్నితమైన ప్రాంతాలపై అవగాహన పెంచుకోవాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ పరిశీలకులకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవి: 1. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి పరిశీలకుడు తమకు కేటాయించిన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో అందుబాటులో ఉండాలి. ఇందుకోసం వారి వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. 2. ప్రతి పరిశీలకుడు తాను బస చేసిన చోటు, ఈమెయిల్ అడ్రస్, మొబైల్, ల్యాండ్లైన్ ఫోన్ నెంబర్లను అందరికీ అందుబాటులో ఉంచడంతో పాటు సీఈఓ, జిల్లా వెబ్సైట్లు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించాలి. తన వివరాలన్నింటినీ అభ్యర్థులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలి. 3. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజలు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది చేసే ఫిర్యాదులు అందుకోవడానికి ఫోన్స్, ఈమెయిల్స్ ద్వారా వీలు కల్పించాలి. 4. జిల్లా ఎన్నికల అధికారులు నిబద్ధత కలిగిన వారినే కేంద్ర పరిశీలకుల వెంట లైజన్ ఆఫీసర్లు, సెక్యూరిటీ ఆఫీసర్లుగా పంపాలి. భద్రతా బలగాల మోహరింపు, వారి ర్యాండమైజేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించాలి. అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూసుకోవడానికి సువిధ పోర్టల్ ఉపయోగించుకోవచ్చు. 5. నిష్పాక్షిక పరిస్థితుల కల్పన కోసం కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్ర పోలీసులను న్యాయబద్ధంగా ఉపయోగిస్తున్నారా లేదా అన్నది పరిశీలకులు చూడాలి. వీరి మోహరింపు ఏదో ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఉండకుండా చూడాలి. 6. సున్నిత, దుర్బలమైన ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లను సాధ్యమైనంత ఎక్కువగా పరిశీలించాలి. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. 7. డిఈఓలు, ఆర్ఓలు అభ్యర్థులు రాజకీయ పార్టీలతో నిర్వహించే సమావేశాలను పరిశీలకులు పర్యవేక్షించాలి. పార్టీలు చేసే ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారా లేదా గమనించాలి అని రాజీవ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 1000 కార్లలో రండి, భోజనాలు మీరే తెచ్చుకోండి, అభిమానులకు ముద్రగడ లేఖ.
సీఎం జగన్ పిలుపుతో వైకాపాలో చేరేందుకు నిర్ణయించుకున్నానని, దీనికి ప్రజలందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నానని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. 1000 కార్లు, ఇతర వాహనాల్లో 10,000 మందికి తక్కువ కాకుండా తనతో పాటు తాడేపల్లికి రావాలని, ఎవరి భోజనాలు వారే తెచ్చుకోవాలని, ఖర్చులు వారే పెట్టుకోవాలని కోరారు. పొత్తు లెక్క తేలింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది. సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 17, భాజపా 6, జనసేన 2 చోట్ల పోటీ చేస్తాయి. సోమవారం ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చాయి. ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం మళ్లీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో 3-4 రోజుల్లో షెడ్యూల్ వస్తుందనగా భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సిఏఏను మోదీ సర్కార్ బ్రహ్మాస్త్రంలా బయటకు తీసింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల బాండ్లపై గడువు పొడిగింపు కుదరదు. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈరోజు సాయంత్రం బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్పష్టం చేసింది. ఎస్బీఐ నుంచి వచ్చిన సమాచారాన్ని ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అధికారిక వెబ్సైట్లో ఉంచాలని ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది. గుండెకు మేలు చేసే అమరఫలం. ఈ పండులో ఏ, సి, బి, ఈ, కే విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది పోషక నిధి అని, గుండెకు మంచిదని, కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళకి మేలు చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా తల్లి కావాలనుకునే వాళ్ళు, గర్భిణులు తింటే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారట. వాళ్లలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. డిప్రెషన్, ఆందోళనల్ని తగ్గిస్తుంది. అమరఫలంలో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు పీచు కొలెస్ట్రాల్ని నియంత్రిస్తాయి. పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఆంతోసైనిన్లు హృదయ స్పందనని, గుండె వేగాన్ని సరిచేస్తాయి. మొత్తంగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని, B1, B2 విటమిన్లు జీవక్రియను పెంపొందిస్తాయి. రక్తం గడ్డకట్టకుండాను దెబ్బతిన్న కణజాలాన్ని బాగు చేసేందుకు విటమిన్ కే తోడ్పడుతుంది. B6 నాడీ వ్యవస్థ పనితీరుకి, ఐరన్, హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడం ద్వారా రక్తహీనత లేకుండా చేస్తుంది. ఇది జీర్ణక్రియకి తోడ్పడుతుంది. ఈ పండ్లలో ఉండే టానిన్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లని తగ్గిస్తాయి. రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకుంటే వయసుతో పాటు వచ్చే గ్లకోమా, క్యాటరాక్ట్ వంటి దృష్టిలోపాలు తలెత్తవని, చర్మ సమస్యలకి ఇది దివ్య ఔషధమని చెబుతున్నారు. అందానికి, ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది కాబట్టేనేమో దీన్ని అమరఫలం అంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వచ్చే నెలలో టోఫెల్ పరీక్ష. ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9 తరగతుల్లో విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలకు ఏప్రిల్లో టోఫెల్ రెడీనెస్ టెస్ట్ నిర్వహించనున్నట్లు
పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండో రౌండ్లో శరత్ కమల్ సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆచంట శరత్ కుమార్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సూర్య చరిష్మాకు కాంస్య పతకం. జర్మన్ ఓపెన్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి తామిరి సూర్య చరిష్మా కాంస్య పతకం గెలిచింది. సాత్విక్ చిరాగ్ జోడీపైనే ఆశలు. నేటి నుంచి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. ఆసీస్ అద్భుతం. రెండో టెస్ట్లో 3 వికెట్లతో విజయం. గెలిపించిన క్యారీ, మార్ష్, కమిన్స్. బోపన్న జోడీకి షాక్. ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ 1000 టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్ 1 జోడీ రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ బోపన్న ఎబ్డెన్ ద్వయం 6-7, 6-4, 8-10తో సాండర్ జిలీ, జొరాన్ వ్లిజెన్ జోడీ చేతిలో ఓడిపోయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.